అత్త బిడ్డ దేవునితో నాయన పుణ్యం ఉంటుంది బయట ఎక్కువ అయ్యా సురేష్ నా బతుకత మీ చేతులు పెడుతున్నావా ఇక అందరు చెడగొట్టులు అందరూ వాళ్ళు ఏడుతున్నారు వీడి ఇంకెప్పుడు వస్తాడని చెప్పాను నేను ఏ పాపం చేసినావా నేను ఏ పాపం చేసినావా అని చెప్పంటున్నా ఇప్పుడు సాగు కొడతాడా మా చెడ్డ కట్టుకొడుతులు ఎవరు ఎందుకు పోటీ చేస్తుండవు ఊరు ఇక ఇది కాదు గమ్మతుంది నేను సత్యరాగా చెప్తా ఏందబ్బా అమ్మ దయంతో రాబా ఊరు నూరు వేలు ఊళ్ళే 3 కాలనీ కట్టుకున్నాం ముదుగంపల్లి పెద్దలు జితేంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచు. ఇందులో నన్ను జెడ్పీటీసీగా గెలిపించినప్పుడు ఆనాడు గోగురు వెంకన్న ఎంపీటీసీ వెంకటరాజం మరి నేనేమో జెడ్పీటీసీగా మీరు అందరూ గెలిపించారు. దానికి మరి మనం అందరం అప్పుడు మరి కేసీఆర్ గారు ఉద్యమాన్ని రద్దు చేసి ఉద్యమ పార్టీని రద్దు చేసి టీఆర్ఎస్ అని పెట్టి రాజకీయ పార్టీ అని పెట్టి తర్వాత దాన్ని ఎవరి అనుమతి లేకుండా బీఆర్ఎస్ అని పెట్టి కనీసం 2006 నుంచి 2014లో ఎలక్షన్లు వచ్చినప్పుడు అప్పుడు చిత్తన్న అని ఎన్నో అప్యాతగా మాట్లాడిన వ్యక్తి అయ్యో ఇది నా మంత్రి నా పార్టీ అని ఎప్పుడు కూడా ప్రగతి భవన్ కు పిలిచేది లేదు, మాట్లాడేది లేదు. మన దగ్గర బిఆర్ మీనా గారు అని కలెక్టర్ ఉండే, కలెక్టర్ గారు ఖచ్చితంగా వేస్తారు. మీకు ఎలాంటి 6 హామీలు ఇచ్చారో 6 హామీలు గిట్ట నెరవేర్చకపోతే మీకు దగ్గరికి మేము మరోసారి ఓడుకుని అవు మీకు ముఖం చూపెడతాం. ఖచ్చితంగా మీరు అనుమానం పడే అవసరం లేదు. ఖచ్చితంగా ఇవాళ మన అరవింద మన ధర్మపురి అరవింద్ అని గెలిచి దిగలతోని ఆనాడు మా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓట్లేసి ఆయన పాపం ఆనాడు గెలిచిండు. చూడడానికి కూడా చల్గల్ గ్రామం ఎక్కడ ఉందో అనే కూడా తెలియకుండా మన 5 సంవత్సరాలు మన ఎంపీ అభ్యర్థి అరవింద్ గారు చేసిండ్రు. మరి ఇవాళ వాళ్ళు ఏమంటారు జీవనాన్ని ఏం చేసిండని. అరే నాయన నువ్వు జగిత్యాలకు వచ్చి చూడు, ఇవాళ మా చల్గల్ మ్యాంగో మార్కెట్ ని తీసుకొచ్చింది అన్న జీవన్ అన్న. మరి అదే విధంగా విద్యార్థులకు జేఎన్టీయు కళాశాల తీసుకొచ్చింది జీవన్ అన్న. మరి అదే విధంగా శాతవాహన యూనివర్సిటీ తీసుకొచ్చింది జీవన్ అన్న. పాలిటెక్నిక్ కళాశాల తీసుకొచ్చింది జీవన్ అన్న. వెటర్నరీ కళాశాల తీసుకొచ్చింది జీవన్ అన్న. అరే నువ్వేం చేస్తున్నావు భయ్? ఈ గడిచిన 5 ఏళ్లలో నువ్వు చేసింది ఏదన్నా ఉంటే కేవలం పసుపోడు అని చెప్పేసి అంటున్నావు. ఇక్కడ అందరూ కూడా వ్యవసాయం పైన ఆధారపడిన రైతులు ఉన్నారు. మరి అంతకన్నా ముందు మనం ఎంత సాగు చేస్తున్నాం, ఇప్పుడు ఎంత సాగు చేస్తున్నాం. పసుపు ధర ఉంది. 2018లో కూడా పసుపు 15 నుంచి 20 వేలు ధర ఉంది. మరి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏ పంటకైతే మద్దతు ధర ఉండాలనో రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉన్నారు. మరి నీవు గడిచిన 5 ఏళ్లలో ఈ నిజామాబాద్ పార్లమెంట్కి ఏం చేసినావు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇక యువ నాయకుడు అంటాడు కేటీఆర్ 75 ఏళ్ళకెళ్ళి ఏం చేసింది కాంగ్రెస్ అంటాయి. నాయన నువ్వు ఒక్కసారి ఆదికొచ్చుకో. 13 ఏళ్ళు అయితే టీడీపీ ఉంది కదా, టీడీపీ ప్రభుత్వం 13 ఏళ్ళు ఉంది కదా. ఆ 13 ఏళ్లలో మీ నాన్నగారు కూడా మంత్రిగా పనిచేసారు కదా చంద్రబాబు నాయుడు టైంలో, ఎన్టీ రామారావు టైంలో. మరి 75 ఏళ్లలో 13 ఏళ్ళు ఉంది కదా. మరి ఏం చేయలేదంటే శ్రీరామ్ సాగర్ ఎట్లయింది, శ్రీశైలం ఎట్లయింది, నాగార్జున సాగర్ ఎట్లయింది, వరదకాలు ఎట్లయింది, ఎయిర్పోర్ట్ ఎట్లయింది, పివి నరసింహరావు ఫ్లైఓవర్ ఎట్లయింది. ఎన్నో పథకాలు మనం చేసుకున్నాం. మరి మీకు చాలా మందికి తెలుసు, నేను చిన్నప్పుడు ఇక్కడ కిషోర్ రావు గారు ఇంట్లో నేను చదువుకున్నా. అందుకొరకు మా అమ్మమ్మ ఊరెట్టునే మరి చాలా మందికి మిత్రులకు తెలుసు. మరి తప్పకుండా జీవన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాలా. ఎందుకంటే ఇది ఇంటి చెట్టు, ఇంట్లో నిమ్మకాయ ఉంటే ఎప్పుడైనా చెప్పుకుంటాం లేదా? అవునా కదా? ఊర్లకు కానీ ఇదే కానీ ఇది ఎప్పుడైనా వనకొచ్చేది. అక్కడికి మనం పోవు, వాళ్ళు ఇక్కడికి రారు. అందుకొరకు దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే ఇంటి చెట్టును కాపాడుకోండి, ఇంటి చెట్టును కాపాడండి, నీళ్లు పోయండి, అలాగే మీ ఓటును వేయండి. సరేనా? జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు నేను చెల్గల్ గ్రామానికి రావడం జరిగింది. అంటే వాస్తవంగా చెల్గల్ గ్రామంతో నాకున్న అనుబంధం మీకు తెలియదు కాదు తల్లి అంటున్నాయి. నేను ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసినా కానీ నా ఎన్నికల ప్రచార కార్యక్రమం చెల్గల్కి వెళ్ళి ఆరంభించామన్నామని చెప్పండి.
నా సుదీర్ఘ ప్రజా జీవితం అంటున్నాను. 30 ఏళ్ళ పొలగానప్పుడు ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి పోటీ చేసి తల్లి అంటున్నాను. ఇవాళ నాకు రాజకీయంగా ఈ జీవితాన్ని అందించింది ఎవరు అని చెప్పారంటే మన జగిత్యాల ప్రాంతం, జగిత్యాల నియోజకవర్గం అని చెప్పంటున్నాం. వాస్తవంగా ప్రజా జీవితం అనేది ఏదైతుందో ఒక అదృష్టంగా భావించిన తల్లి అని చెప్పంటున్నాను. సరే, ఎన్నికల్లో గెలవడం ఓడడం సహజమవ్వా, ఓ ఎన్నిక గెలుస్తామో ఎన్నిక ఓడుతాం. కానీ ఒకటి మాత్రం చెప్తున్నావా, నేను ఎన్నికలో గెలిచినా ఓడినా నేను మిమ్మల్ని నమ్ముకొని మీ సేవల్లో ఉంటుంది. తప్పేది ఇస్తుందో నేను మిమ్మల్ని కాదని ఎన్నడూ ఎక్కడికి పోలేదని మాత్రం నేను సవినయంగా మనం చేస్తాను చెప్పండి. ఇప్పుడు సాధారణంగా ఎన్నికలు అంటే కొద్దిమంది మద్దతు చేస్తారు, కొద్దిమంది మద్దతు చేయరు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఏది ఇస్తుందో ఎన్నికల్లో మద్దతు చేయడం జరుగుతుంది. కానీ ఒకసారి ఎమ్మెల్యే గెలవడం అంటూ జరిగితే గెలిచిన తర్వాత నీకు ఎన్నికల మద్దతు చేసిన వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఆపదలు ఎవరు ఉన్నా కానీ ఏది ఇస్తుందో వాళ్ళు మద్దతు చేసి వాళ్ళ యొక్క సమస్య పరిశీలించాల్సిన బాధ్యత ఆ ప్రజాప్రతినిధి ఉంటుంది చెప్పండి. నేను చెప్తున్న తల్లి 4 దశాబ్దాలు 40 సంవత్సరాలుగా చెప్తున్నావా, ఏ ఆపదలైనా సంపదలైనా నా నియోజకవర్గం నా బిడ్డల తల్లి చెప్పంటున్నాను. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏది ఇస్తుందో నేను ఉన్నా అని చెప్పానంటూ మీకు అండగా నిలబడి మరి సమస్య పరిష్కారానికి పాటుపడే ప్రయత్నం చేసినా నేను దయచేసి ఏది చెప్తున్నా, నేను ఇవాళ మరి వాస్తవంగా ఏది ఇస్తుందో నాకు కూడా కొంత బాధ ఉందమ్మా. అందరూ అంటారు జీవన్ రెడ్డి ఊరికే ఎమ్మెల్యే పోటీ చేస్తారు ఎన్నికల్లో అని చెప్పాను. ఎన్నికలు పోటీ చేయాలని చెప్పే తలంపు ఊరికి ఎవరికి ఉండదు తల్లి. నేను మొన్న ఎమ్మెల్యే అప్పుడు ఏదైతుందో ఆశించే ఫలితాన్ని పొందలేదు. కారణం ఏదైనా కావచ్చు అని చెప్పి అంటున్నాను. మొన్న ఎమ్మెల్యే అప్పుడు అయిన అదృష్టం కలిసి వచ్చి మరి గెలిచి ఉండున్నట్టయితే నేను పార్లమెంట్ చేస్తానమ్మా, ఒకటి ఆలోచన చేయండి అని చెప్పి అంటున్నా. మన ఎమ్మెల్యే గెలవలేకపోయినా కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. నా అదృష్టం మంచిగా ఉంటే నేను మంత్రిని ఎట్టున్నావా అని చెప్పి అంటున్నాను. ఈ ప్రాంతాన్ని మరింత సేవ చేసే అవకాశం నాకు వస్తుండే. నాకు అదృష్టం కలిసి రాలేదని చెప్పి అంటున్నా. ఆశించిన పెద్ద పొందలేదు. ఏదైనా కానీ వాళ్ళ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. నాకున్నటువంటి అనుభవంతో తల్లి అనుభవంతో చెప్పంటున్నాను. పెద్ద ఆయన అనే ఒక గౌరవంతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ నా మళ్ళీ అవకాశం కల్పించిందా అంటున్నాను. సాధారణంగా ఏదైతుందో అందరికీ ఇటువంటి అవకాశాలు రావు. ఎన్నికల్లో కూడా వీళ్ళ కరీంనగర్ పోటీ చేయాలని చెప్పి భావించిందబ్బా. నన్ను పార్టీ ఒత్తిడి పెట్టింది. నువ్వు గతంలో 2 పర్యాయాలు కరీంనగర్ పోటీ చేసినావు, నీ కరీంనగర్ సుపరిచితం, నువ్వు కరీంనగర్ చేస్తే బాగుంటుందని చెప్పని పార్టీ అధిష్టానం నాపై ఒత్తిడి పెట్టింది. నిజామాబాద్ ఒక 2 నియోజకవర్గాలు నీకు కలిసి వస్తాయి, జగిత్యాల కొరుట్ల. మన వివిధ ప్రాంతాల కొత్త ప్రాంతం నువ్వు ఎట్లా నెగ్గుతావు అని చెప్పి అనుకుంటున్నావు చెప్పండి. నన్ను అడిగినాను చెప్పంటున్నా. నేను గెలవడం ఓడడం అదృష్టం అని చెప్పంటున్నాను. కానీ జగిత్యాల నాకు రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాలని చెప్పంటున్నాను. రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాల స్థాయిలో ఉన్నానని చెప్పంటే జగిత్యాలని చెప్పంటున్నాను. వీళ్ళు కేవలం జగిత్యాలకి పరిమితం కర్తల్లి అని చెప్పంటున్నా. ఎక్కడి పోయినా కానీ జగిత్యాలంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాలంటే విధంగా మీ గౌరవం నిలబెట్టి తల్లి అని చెప్పంటున్నాను. నా జీవితంలో ఎన్నడన్నా ఎవరికైనా ఆపదంతా సహాయం చేసినా కానీ ఎన్నడూ ఎవరికి కూడా ఏదైతే కీడు కోరేదబ్బా చెప్పంటున్నాను. ఎవరికి ఆపదంతా సహాయం చేసే ప్రయత్నం చేసిందే, కానీ ఎన్నడూ కూడా ఎవరికి కీడు కోరేదబ్బా చెప్పంటున్నాను. సహాయం చేయాలని ఒక తప్పన అందరికి ఉండాలి, అది చెప్పంటున్నాను. వీళ్ళ రాజకీయంగా ఏదైతుందో మరి కాంగ్రెసే కానీ బీజేపీ కానీ వీళ్ళ బీఆర్ఎస్ఏ కానీ ఏ పార్టీని కానీ ఇవ్వని చెప్పంటున్నాం. పని చేసే నాయకుడు కావాలి తల్లి, పని చేసే నాయకుడు కావాలంటున్నాను. వీళ్ళ చెలిగలు చెప్తున్నాను. ఇప్పుడు మా మిత్రుడు రాజేంద్ర చెప్పిండు, వీళ్ళ చెలిగలు ఏదైతుందో మన ఈ ప్రాంతానికి ఉపాధి ప్రధానం అని చెప్పంటున్నాను. ఆ ఉపాధి కల్పింప చేయడానికి కొరకు ఏదైతుందో నన్ను ఎవ్వరు అడిగినా అడగకున్నా ఇదే చెలిగల ప్రదర్శన క్షేత్రంకి వెళ్ళి 25 ఎకరాలు ఇచ్చి ఇలా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద మామిడి మార్కెట్ పెట్టించిన మన చెలిగల కేంద్రంగా అని చెప్పంటున్నాం. అందరికీ ఏదైతుందో ఊరు ఎగబడి ఇంకెన్నేళ్ళు ఉంటాడు, ఎన్నేళ్ళు ఉంటాడు, అరే సత్యదాకుంటా అని చెప్పంటున్నా. నేను ఎన్నేళ్ళు ఉన్నాను, నువ్వెవరు అని చెప్పంటూ నేను ప్రజాక్షేత్రంలో ప్రజాసేవ నేను మొన్న చెప్పింది. నేను మంత్రంలో వన్నా కానీ టెలిఫోన్లో అయినా మాట్లాడేది అవుతుందో ప్రజల సేవ చేస్తా అని చెప్పంటున్నాను. అది నా లక్ష్యం తల్లి, నా లక్ష్యం అని చెప్పంటున్నాను. రేపు కూడా చెప్తున్నాను, నేను చెలిగల వీర ప్రదర్శన క్షేత్రం ఉన్నది. అదృష్టం కొద్ది ఎందుకంటే ఏది అవుతుందో ఇక్కడ వ్యవసాయ ప్రదర్శన క్షేత్రం రైతాంగానికి
ఒక టీచింగ్ అనే విధంగా ఏర్పాటు చేసి నేను ఇక్కడ చెప్పంటున్నాను, మామిడి పళ్ళ ఎగుమతితో పాటుగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, హార్టికల్చర్ కాలేజ్ పెట్టిస్తా చలిగలని చెప్పంటున్నాను. పని చేయాలని ఆలోచన తపన ఉండాలని చెప్పంటున్నా. చేద్దాం బుద్ధుడు చేయొచ్చు తల్లి అంటూ అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. నేను చేయగలుగుతా, ఎమ్మెల్యే గెలవలేదు నేను, కానీ ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నది కాబట్టి నేను చేయగలుగుతా తల్లి చెప్పంటున్నా. దయచేసి నన్ను ఆశీర్వదించండి తల్లి అని చెప్పంటున్నా. మీ ఆత్మీయత నా జీవితంలో మర్చిపోలేదు తల్లి, మీ ఆత్మీయత. నా కరీంనగర్ పోటీ చేయమని చెప్పంటే నేను పోటీ అంటూ చేస్తే జగిత్యాలని చేస్తా, వేరెక్కడ చేయని చెప్పాను. ఎందుకో నేను పార్లమెంట్ గెలిస్తే ఎవరికి సేవ చేయాలి? ఉన్నూరు చేయాలన్నా, పొరుగురు చేయాలన్నా? కరీంనగర్ గెలిస్తే ఎవరికి చేస్తా? పొరుగురు చేస్తా. నిజామాబాద్ గెలిస్తే ఉన్నూరు చేస్తా అంటున్నా, ఉన్నూరు చేస్తా అని చెప్పంటున్నా. నేను నాకు రాజకీయ జన్మనిచ్చి జగిత్యాలు కాబట్టి ఈ జగిత్యాల కోట్ల ప్రాంతానికి సేవ చేయాలి తపనతో ఏదైతుందో నేను నిజామాబాద్ చెప్తున్నా చెప్పంటున్నా. పసుపు బోర్డు మా మిత్రుడు అరవింద్ గారు ఏదైతుందో, మరి పసుపు బోర్డు ఇదివరకు ఏదైతే పార్లమెంట్ ఎప్పుడు మాట్లాడినా నాకు తెలియదు, కానీ నేను మాత్రం నా తొలి ప్రసంగం పార్లమెంట్ లో పసుపు బోర్డు మీద ఉంటుందని చెప్పి మనం చేస్తామని చెప్పి అదృష్టం మంచుకుని ఇండియా కూటమి వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, దసరా లోపల పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాడు, దసరా లోపల చెప్పంటున్నా. ఏదైనా పని చేయాలన్నబ్బా, పని చేయాలని చెప్పంటున్నా, విమర్శ కాదు. మిత్రుడు అరవింద్ ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా గెలిపించాడు మా ఆనాడు. కవితం ఏదైతుందో ఇలా పసుపు బోర్డు తేలే ఉన్న చక్రకార గారు మూసేసింది. తుర్సాన్ ఏదైతే కలుతామంటే కలవనీయలేదు, ఈడితో కాపుతారు పోడు కదా అని చెప్పని అని గెలిపిస్తే ఊడి యొక్క ఈడు దుర్సాన్ గడ్డ ఎక్కువండి, వీడు దుర్సాన్ గడ్డ ఎక్కువండి అని చెప్పంటున్నాను. అరే ప్రజాప్రతినిధి లీడర్ అంటోడు నలుగురు కలిసి చెప్పుకుంటే ఆపద సంపద ఎడతట్టు ఉండాలి. నేను నిజం అవ్వదాబా? నీకు ఈయన ఓపిక వెళ్ళకుండా పర్యటన చేస్తావా? ఈయన ఓపిక వెళ్ళకుండా పని చేస్తావా? వీళ్ళ దేవుడు తల్లి నాకున్నంత దేవుడి మీద భక్తి అరవింద్కు ఉన్నదవా? నువ్వు ఓడి కోసం దేవుడి తల ఎత్తుకుంటున్నావు, నేను నిజంగా దేవుడి భక్తుడని చెప్పంటున్నా. ఇవాళ నేను మరి మీ దయా తల్లి చెప్పంటూ నేను కొసకొచ్చిన ఏమని నన్ను ఆపదలున్న తల్లి, ఆపదలున్న ఎవరైనా కానీ ఆదుకోవాలి. నేను ఆపదలున్నా అని చెప్పంటున్నా. దయచేసి నన్ను ఆదుకొని మీ బిడ్డగా ఆదరించండి అని చెప్పంటు, మీ బిడ్డగా ఆదరించండి అని చెప్పంటు. ఇవాళ చట్టసభలో అన్నిటికంటే పెద్ద సభ లోక్సభ. ఎమ్మెల్యే చూసినా, ఎమ్మెల్సీ చూసినా, మంత్రి చూసినవా, లోక్సభ చూద్దామని కూడా అనుకున్నా. కేసీఆర్ మీద 2 సార్లు పోటీ చేసినవా, ఆ చూసం దక్కలే. మరి చివరికి ఒకసారి చేస్తా అనుకుంటున్నా తల్లి, మీ దయ ఉంటే ఏదైతే జీవన్ రెడ్డి పేరు ఢిల్లీ నిలిపిస్తా అని చెప్పంటున్నా. నేను జగిత్యాల వాణి ఏదైతుందో ఢిల్లీ నిలిపిస్తా అని చెప్పంటున్నాను. దయచేసి నన్ను ఆదరించండి తల్లి, రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నా. అందరు కూడా ఏదైతుందో మా వాడు మా బిడ్డ అని ఒక తపనతోని, భావనతోని, ఒక ఆత్మీయతతో చెప్పంటున్నా. ఈ ఎన్నిక ఆత్మీయతకు అహంకారాన్ని మధ్య జరుగుతున్న ఒకటి ఎన్నిక అంటున్నాను. ఆత్మీయతకు ప్రతీక జీవన్ రెడ్డి అని చెప్పంటున్నా, అహంకారానికి ప్రతీక అరవింద్ అని చెప్పంటున్నా. ఎన్నిక ఆత్మీయతకు అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని చెప్పంటున్నాను. ఉన్నొక దినం, ఇలా ఆఖరి దినం ఏదైతుందో తల్లిగారింటికి వచ్చినట్టు వచ్చినప్ప. ఆపదలు ఉన్నప్పుడు ఎవరు యాదకెత్తారబ్బా? తల్లిగారు యాదకెత్తారంటూ నేను నిన్నటి దాకా నిజామాబాద్ తిరిగిన, అత్తగారింటికి పోయినా, ఇలా తల్లిగారింటికి వచ్చినా చెప్పంటున్నా. దయచేసి నన్ను ఆదరించండి చెప్పని చెప్తూ స్లాబాన్యాక అందరు భయపెట్టిస్తున్నాను. చేయి గుర్తుకే దైవంతుని తల్లి అందరు భయపెట్టిస్తున్నావా? పేరుసారి ఏదైతుందో నాకు బలం లేక నేను పేరవ్వా అని చెప్పంటున్నా. నా బలం బలగమంతా మీరేనవ్వా, నా బలం బలగమంతా మీరే తల్లి చెప్పంటున్నాను. దయచేసి నన్ను ఆదరించండి, ఎన్నికల్లో గెలుపుకు తోడ్పడండి, జగిత్యాల పేరు నిలబెట్టండి. నా పేరు ఏదైతుందో జగిత్యాల గౌరవం నిలబెట్టే బాధ్యత నాది అని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.